కాల్స్ భారీగా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ డేస్ లో కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ కాల్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైం ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళొచ్చా, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. వెరీ రీసెంట్ డేస్ లో అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకుంటున్నారు, కాల్స్ అనేవి చాలా 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 పెరిగాయి. అయితే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయా, జాబ్స్ వస్తాయా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో కాల్స్ అయితే పెరిగాయి, ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో కాల్స్ ఉంటున్నాయి. రిక్రూట్ అయ్యే వాళ్ళు ఒక్కొక్కరు 2-3 జాబ్స్ అయితే క్రాక్ చేసుకుంటా ఉన్నారు, జాబులు తెచ్చుకుంటా ఉన్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ నేను ఇంతకు ముందు చెప్పాను, ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి రైట్ టైం కాదు, ఆగండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అన్న, ఒక 6 మంత్స్ అన్న, 1 ఇయర్ కూడా బట్ చెప్పలేము, పరిస్థితి బాగాలేదు అని చెప్పి నేను కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా చెప్పాను. అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా లేదా అని దాని గురించి మాట్లాడుకునేది ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాలి. బేసిక్ ఏంటి అంటే, ఒక కంపెనీ ఏదైనా కానివ్వండి, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని నేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కంపెనీస్ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే, దే విల్ మోర్ లుకింగ్ టు స్కిల్స్. రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, ఈ స్కిల్స్ మా క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇతను నేర్చుకున్న స్కిల్స్, క్యాండిడేట్ నేర్చుకున్న స్కిల్ మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే, మ్యాచ్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అంత డిగ్గింగ్ అని అంత తవ్వి ఇంచ్ టు ఇంచ్ చెక్ చేయడం అనేది జరగదు. అలా కాకుండా కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అంత క్లయింట్ ఎక్కువ రిక్వైర్మెంట్ లేదు, అన్ని ఎక్కువ ప్రాజెక్టులు లేవు. అలాంటి సమయంలో ఎక్కువ ప్రాజెక్టులు లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గా జరుగుతుంది. ఎక్కువ ఎందుకంటే ఫిల్టర్ చేయాలి. ఇక్కడ బేసిక్ గా కంపెనీస్ వేరేది కాదు, కానీ ఫిల్టరింగ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే ఒక జాబ్, ఇప్పుడు మనం కంపెనీకి వెళ్తే 10 జాబులు ఉన్నాయి, కానీ ఇది ఒక 120 మంది, 150 మంది, ఒక 200 మందో వెళ్ళారు. 150 మందిలో 10 మందిని సెలెక్ట్ చేయాలి అంటే దాని దగ్గర ఫిల్టర్ చేయాలి. సో దానిలో ఎక్కడ ఏంటి ప్రతి పాయింట్ ని చెక్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 50 జాబ్స్ ఉన్నాయి, అదే 200 మంది లేకపోతే 70 జాబ్స్ ఉన్నాయి, 200 మెంబర్స్ వెళ్ళారు అనుకోండి. అలాంటి టైంలో ఏంటి అంటే కొంత లిబరల్ గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లైట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టాలా లేదా అనేది అప్ టు యూ, బట్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మనం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే, ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అవుతుంది. ఒకవేళ దాన్ని మేనేజ్ చేయలేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలన్నా, కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలి అన్నా డెఫినెట్లీ ఇది రైట్ టైం. డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ.